బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. ప్రభుత్వ విధానపర లోపాలపై ప్రశ్నిస్తే ఓర్వలేకపోయింది. 6 గ్యారంటీలపై నిలదీస్తే టార్గెట్ చేసింది. ఏదో ఒక కేసులు ఇరికించాలని పథక రచన చేసింది. లగచర్ల ఘటన, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అంశంలో అక్రమంగా ఇరికించాలని వ్యూహ రచన చేసింది. అన్ని అంశాల్లో రేవంత్ పన్నాగం బెడిసి కొట్టడంతో చివరికి ఫార్ములా రేస్ కేసును తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి సీన్ పూర్తిగా మారింది. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తోంది. విధానపర లోపాలను అడగొద్దట, గొంతెత్తితే చాలు కేసులు పెడతామని టార్గెట్ చేసింది. రేవంత్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదరలే బెదరలే. నిత్యం ప్రజా సమస్యలపై నిలదీశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ తప్పిదాలను కేటీఆర్ ఎత్తిచూపడంతో రేవంత్ కు కంటగింపుగా మారింది. కేటీఆర్ పై ఏదో ఒక కేసు పెట్టి లోపల వేయాలని అనుకున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి 2 నెలలకు కేసు పెడుతూ వచ్చింది. పగా కక్షతో కేసు పెట్టడంతో వాటిలో బలం లేదు. దాంతో ఇప్పటి వరకు కేటీఆర్ పై పెట్టిన ఏ ఒక్క కేసు నిలవలేదు. చివరికి ఫార్ములా రేస్ కేసును తీసుకొచ్చింది. అందులో లేనివి ఉన్నట్టు అభూత కల్పన చేసింది. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారు. రేవంత్ సర్కారును కడిగి పారేశారు. దాంతో 6 సార్లు కేసుల్లో ఇరికించాలని సర్కార్ కక్షగట్టింది. ఆయా కేసుల్లో ఏ ఆధారాలు దొరకలేదు. దాంతో తోకముడిచింది. అంతకుముందు జన్వాడ ఫామ్ హౌస్ గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ది అని తప్పుడు ప్రచారం చేసింది. ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెగ హడావిడి చేశారు. ఫామ్ హౌస్ లో కూల్చివేతలని తన సొంత మీడియాతో తెగ హడావిడి చేసింది. జన్వాడలో జరిగిన ఓ శుభకార్యాన్ని రేవు పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కేటీఆర్ బావమరిది రాజుపాకాల ఇంట్లో అక్టోబర్లో ఫంక్షన్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అది రేవు పార్టీ అని అర్ధరాత్రి పోలీసుల చేత దాడులు చేయించారు. డ్రగ్స్, విదేశీ మద్యం దొరికాయని నానా హంగామా చేశారు. చివరికి ఫ్యామిలీ ఫంక్షన్ అని తేలడంతో రేవంత్ తెల్లముఖం వేశారు. ఇదే కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. ఆ కేసుతో తనకు సంబంధం లేదని, అవసరమైతే నార్కో టెస్టుకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనతో పాటు లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై నిత్యం కేటీఆర్ పోరాటం చేస్తున్నారు. నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా సిటీ కోసం చేపట్టిన అక్రమ భూసేకరణను అడ్డుకున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేసింది రేవంత్ సర్కార్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరుతో ఓ కట్టుక తల్లింది. సంచలనం రేపిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలాజీ అవినీతి వ్యవహారంలో కేటీఆర్ ను ఇరికించాలని రేవంత్ సర్కార్ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన కన్సెషన్ రిపోర్టులో ఏ చిన్న అవకాశం దొరికినా కేటీఆర్ పేరు చేర్చాలని ప్రయత్నించింది. ఎలాంటి ఆధారం లభించకపోవడంతో తోకముడిచింది.